Hello guys, welcome back to Zindagi Badlo Yojana. This is class 14. Okay, this is class 14. In this class, we shall be looking at అంటే మనం ఆల్రెడీ వింటూ వచ్చాం కదా దట్ ప్రెసిడెంట్ హ్యాస్ మర్సీ పవర్స్, ప్రెసిడెంట్ హ్యాస్ పార్డనింగ్ పవర్స్, ప్రెసిడెంట్ హ్యాస్ క్లెమెన్సీ పవర్స్ అని ఎక్కడో ఒకప్పుడు చిన్నప్పటి నుంచి వినుకుంటూ వచ్చినాం. క్షమించే పవర్ ఉంది అన్నట్టు, పార్డనింగ్ పవర్ ఉంది, ప్రెసిడెంట్ ఉరి శిక్షను కూడా కొట్టిపాడేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంది అని చెప్పేసి జస్ట్ వినుకుంటూ వచ్చాం కదా. సో క్యాజువల్గా మనకు ఒక ఐడియా ఉంటుంది, ఏం తెలియని కూడా ఒక ఐడియా ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎగ్జాక్ట్గా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో వీటి గురించి, ఈ పవర్స్ ఇచ్చింది ఎవరు, సో ఇలా డీటెయిల్గా చదువుతాం. సో ఇక్కడ వాట్ ఆర్ క్లెమెన్సీ పవర్స్ అని ఉంది కదా. క్లెమెన్సీ పవర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మర్సీ పవర్స్. దే కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ పార్డనింగ్ పవర్స్. ఓకే, ఈ పవర్స్ ఎవరికి ఉన్నాయి? ప్రెసిడెంట్కి ఉంది ఎట్ ద యూనియన్ లెవెల్, అండ్ గవర్నర్కి కూడా ఉన్నాయి ఎట్ ద స్టేట్ లెవెల్. సరే, మరి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది అని ఒక ఐడియా కొరకు మనము ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఏ ఆర్టికల్ ఈ ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ క్లెమెన్సీ పవర్స్ని ఇచ్చింది, ఏ ఆర్టికల్ ఎంపవర్ చేసింది ప్రెసిడెంట్ని కానీ గవర్నర్ని కానీ అనేది చూసుకుంటే ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ఎవరికి? ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ని ఇచ్చింది. ఎట్ ద యూనియన్ లెవెల్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా. సో మనం లాస్ట్లో ఒక ట్రిక్ నేర్చుకున్నాం, దట్ ఈస్ అ వెరీ కామన్ ట్రిక్. ఏంటి? యూనియన్ ఆర్టికల్స్కి 89 యాడ్ చేస్తే ఏదైతే నంబర్ వస్తుందో అది ఆ ఆర్టికల్ సేమ్ ఇక్కడ గవర్నర్కి కూడా వర్తిస్తుంది. సేమ్ థింగ్స్లో ఇక్కడ క్లెమెన్సీ కదా, 89 క్లెమెన్సీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ ఆర్టికల్ 22 కదా, ఆర్టికల్ 72 కదా, 72 కదా. ఈ 72కి 89 యాడ్ చేస్తే 161 ఐ గెస్, అంతేనా? 161 అంటే ఏ నెంబర్ అయితే వచ్చింది? 161. సో ఆర్టికల్ 161 is giving governor the clemency or mercy or pardoning powers అన్నీ ఒకటే. సో ఎస్, అసలు సరే, ఆర్టికల్ 72 ఈజ్ ఎంపవరింగ్ ప్రెసిడెంట్ విత్ సమ్ క్లెమెన్సీ పవర్స్ అంటున్నాం. మరి అవి ఏమేం పవర్స్? వాట్ క్యాన్ ప్రెసిడెంట్ డూ అనేదాన్ని విల్ బీ లుకింగ్ అట్. ఫస్ట్ మనం ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ reprieve, second one is respite, third one is remit, fourth one is commute, 1 2 3 4, fifth one is pardon. సో ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోమన్నా కదా. ఈ 5 వర్డ్స్ దీస్ ఆర్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఏమేం చేయొచ్చు, క్లెమెన్సీ పవర్స్ కింద ప్రెసిడెంట్ ఏమీ చేయొచ్చు అనేది ఈ 5 వర్డ్స్ అనమాట. ఈ 5 చేయొచ్చు, ఈ 5 థింగ్స్ చేయొచ్చు. ఓకే, దానికంటే ముందు ఒక చిన్న పాయింట్, ఈ ఒక్కొక్క వర్డ్ మనం నేర్చుకునే దానికంటే ముందు
జనరల్గా ఇప్పుడు శిక్ష వహించేది ఎవరు? పోలీస్ వహిస్తాడా? కాదు. లోవర్ కోర్టులో, లేదా లోవర్ కోర్టు నుంచి ఒకవేళ ఆయన హైకోర్టుని అప్పీల్ చేస్తే హైకోర్టు శిక్ష వహించడం అనవచ్చు, లేదా సుప్రీంకోర్టు, లేదా మనం మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళకి సపరేట్, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా రూల్ని బ్రేక్ చేసినా వాళ్ళకి ఒక సపరేట్ కోర్ట్ ఉంటుంది అనమాట, కోర్ట్ మార్షల్. సో అక్కడ సెంటెన్స్ ఈజ్ అవార్డెడ్ అనమాట. సెంటెన్స్ అదేదో ఒక శిక్ష, కోర్ట్ మార్షల్. సో ఈ 4 రకాలుగా ఒక మనిషికి శిక్ష అనేది వహించడం జరుగుతుంది. లోవర్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కోర్టు మార్షల్ కానీ. సో ఈ 4 టైప్స్ నుంచి దేని నుంచి వచ్చిన సెంటెన్స్, దేని నుంచి అవార్డ్ చేయబడ్డ సెంటెన్స్ అయినా సరే ప్రెసిడెంట్ కెన్ డీల్. ఈ 4 వాటిలలో ఏ మ్యాటర్నైనా, సపోజ్ లోవర్ కోర్ట్ ఒక శిక్ష ఇచ్చింది, హైకోర్టు ఒక శిక్ష ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక శిక్ష ఇచ్చింది ఇన్ని సంవత్సరాలని, లేదా కోర్టు మార్షల్ ఒక శిక్ష ఇచ్చింది. సో ఈ శిక్షలన్నిటినీ ప్రెసిడెంట్ కెన్ డీల్. అంటే ప్రెసిడెంట్కి ఈ 4 ఇచ్చిన శిక్షల మీద అతనికి క్లెమెన్సీ పవర్ ఉంది. క్లెమెన్సీ పవర్ అంటే ఏంటి? కొంచెం జాలి చూపి తగ్గించే పవర్ అనేది ఉంది అన్నమాట. సో దట్ ఈస్ క్లియర్. ప్రెసిడెంట్కి ఉంది. మరి మనం ప్రెసిడెంట్, గవర్నర్ పక్కపక్కలు చదువుకుంటున్నాం, కంపారిజన్ చేస్తూ చదువుకుంటున్నాం కాబట్టి గవర్నర్కి ఉందా? గవర్నర్కి కూడా ఈ 4 టైప్స్ ఇచ్చే శిక్షల మీద క్లెమెన్సీ పవర్, మర్సీ పవర్ ఉందా? పార్డన్ చేసే పవర్ ఉందా అంటే ఈ 4 టైప్స్ మీద లేదు. లోవర్ కోర్ట్ ఎస్, హైకోర్ట్ ఎస్, సుప్రీంకోర్ట్ ఎస్. కానీ కోర్ట్ మార్షల్ కేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే మిలిటరీలో ఉన్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఇచ్చిన శిక్షల మీద గవర్నర్కి ఎటువంటి హక్కు ఉండదు. ఏమి హక్కు? పార్డన్ చేసే హక్కు గవర్నర్కి ఉండదు. ఎందుకు? దెర్ ఈస్ అ వెరీ ఫైనర్ పాయింట్ హియర్. ఎందుకు? ఇప్పుడు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది చేయొచ్చు. ఏంటి? మనం ఒకటి ప్రెసిడెంట్ గురించి మనం ఒకటి చదివినాం. హీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి, హీఈస్ ద సుప్రీం కమాండర్ కాబట్టి ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేసెస్ ఎక్కడ డీల్ అయితే కోర్ట్ మార్షల్. సో ఆ కేసెస్ మీద కూడా అతను కమాండర్ కాబట్టి అతనికి ఆ కేసెస్ని పార్డన్ చేసే అధికారము కూడా ఉంది. ఓకే, పార్డన్ చేసే అధికారము ప్రెసిడెంట్కి ఉంది. ఎందుకు? సిన్స్ హీ ఈస్ ద కమాండర్, సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, సో ప్రెసిడెంట్ కెన్ డీల్ విత్ ఎనీ అఫెన్స్ అనేది మనం నేర్చుకున్నాం. అది కోర్ట్ మార్షల్ అయినా కూడా. కానీ గవర్నర్ కెనాట్ డీల్ విత్ కోర్ట్ మార్షల్ కేసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ నేర్చుకుందాం. అదేంటంటే లోవర్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లేదా కోర్ట్ మార్షల్ కానీ, వీళ్ళు ఒక పర్సన్ ఎక్స్ ఉన్నాడు. ఇతను హీ ఈజ్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్. కన్విక్టెడ్ అంటే ఆయన ఆ నేరం చేసినట్టు తీర్పు వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఈ కోర్ట్స్ అతనికి ఇచ్చే పనిష్మెంట్ని ఏమంటారు అని అంటే, కోర్ట్ ఇచ్చేదాన్ని కోర్ట్ అవార్డెడ్ సెంటెన్స్. ఇక్కడ అవార్డ్ అంటే అవార్డు ఇచ్చినట్టు కాదు, చేసిన నేరానికి తగిన శిక్షను కోర్టు అవార్డ్ చేసింది. ఇంగ్లీష్ వర్డ్ అవార్డెడ్ సెంటెన్స్. ఈ వర్డ్ మనము ఈ 5 వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఈ వర్డ్ అనేది ఆఫ్టెన్ మనం తరచుగా ఉపయోగిస్తాము. సో కోర్ట్ అవార్డ్ చేసిన సెంటెన్స్, ఓకే, కోర్ట్ ఇచ్చిన సెంటెన్స్. సో సెంటెన్స్ ఈజ్ అవార్డెడ్, లేదా సో అండ్ సో కోర్ట్ అవార్డెడ్ సెంటెన్స్ అంటే ఏంటో వి లుక్డ్ అట్ ఇట్. ఇప్పుడు ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్కి. మరి అవి ఏ పవర్సో ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అని చెప్పిన. చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఒక స్టోరీ చూద్దాము. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు ఎక్స్.
అండ్ ఈ పర్సన్ ఎక్స్కి, ఈ ఎక్స్ అనే పర్సన్కి, నేను ఎవరి పేర్లు తీసుకోకుండా ఎక్స్ అని తీసుకుంటాను. ఈ ఎక్స్ అనే పర్సన్ ఒక నేరం చేసిండు. ఓకే, అంటే నేరం చేసిండు, తర్వాత అది చేసినట్టు ఎవిడెన్సెస్తో సహా అది ప్రూవ్ కూడా అయిందనమాట. దాన్ని కన్విక్టెడ్ ఆఫ్ యాన్ ఒఫెన్స్. కన్విక్టెడ్ ఆఫ్ అన్ ఒఫెన్స్. ఈ పర్సన్ ఒక నేరం చేసిండు అండ్ కోర్టులో హీస్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ ఒఫెన్స్ అండ్ సో కోర్ట్, ఏదో ఒక కోర్ట్ ఈ పర్సన్ ఎక్స్కి ఒక శిక్ష ఇచ్చింది. అంటే కోర్ట్ అవార్డెడ్ సెంటెన్స్. ఫైన్, ఇది స్టోరీ. ఇప్పుడు సో అండ్ సో నేరం చేసిండు. ఆ నేరానికి సపోజ్ 10 years ఆఫ్, సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది శిక్ష. రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఈ సెంటెన్స్ ఏంటి? కోర్ట్ అవార్డెడ్ సెంటెన్స్. మరి ఈ సెంటెన్స్ ఏంటి అంటే 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇది సపోజ్ జూన్లో ఈయన జైలుకి పోవాలి, స్టార్ట్ అవుతుంది. ఆయన పనిష్మెంట్ జూన్లో స్టార్ట్ అవ్వాలి. అయితే ఈ పర్సన్ ఎక్స్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ హైలైట్ పవర్ ఇచ్చింది. ఏం పవర్ ఇచ్చింది ఈ పర్సన్కి? ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఇది ఆర్డినరీ పవర్ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ ఇచ్చింది ఈ ఎక్స్కి. ఏంటంటే పలానా కోర్టు ఒక సెంటెన్స్ని అవార్డ్ చేసినప్పుడు ఈ పర్సన్ ఎక్స్ అనేట ఆయన హీ క్యాన్ అంటే హీ ఆర్ షీ, పర్సన్ ఎక్స్ క్యాన్ ఫైల్ అ క్లెమెన్సీ పెటిషన్. ఏమంటున్నా? క్లెమెన్సీ పెటిషన్. హీ క్యాన్ ఫైల్ అ క్లెమెన్సీ పెటిషన్. ఇప్పుడు క్లెమెన్సీ పెటిషన్ అంటే ఏంటి? క్లెమెన్సీ పవర్స్ అన్నా, మర్సీ పవర్స్ అన్నా, పార్డనింగ్ పవర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు క్లెమెన్సీ పెటిషన్ అంటే ఏంటి? మర్సీ, ఆయన దయను కోరుకుంటూ కొంచెము ఈ శిక్షను తగ్గియడా, ఏదో పలానా ఈ శిక్షను కొంచెము తగ్గివరా అనేసి ఒక క్లెమెన్సీ, మర్సీ చూపరా అనేసి హీ కెన్ ఫైల్ అనమాట. మరి ఈ పర్సన్ ఎక్స్ ఎవరికి ఫైల్ చేయొచ్చు? ప్రెసిడెంట్ కన్నా ఫైల్ చేయొచ్చు, గవర్నర్ కన్నా ఫైల్ చేయొచ్చు. అది ఆయన ఇష్టం. ఆయనకి ఆ ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది. ఓకే, హీ కెన్ ఫైల్ అ క్లెమెన్సీ పెటిషన్. ఇప్పుడు క్లెమెన్సీ పెటిషన్ ఎవరు ఫైల్ చేసిండ్రు? ఒక నేరం చేసిండు అండ్ హీ ఈజ్ కన్విక్టెడ్ ఆఫ్ దట్ నేరము అండ్ పలానా కోర్ట్ అవార్డెడ్ ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఏంటి అంటే 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అయితే సపోజ్ జూన్లో అతని శిక్ష స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ పర్సన్కి ఏదో ఒక పని సరే ఈయన ఇప్పుడు ఈ పర్సన్ ఒక క్లెమెన్సీ పెటిషన్ ఫైల్ చేసిండు, అది ప్రెసిడెంట్ దగ్గరికి పోయింది. సో ఒక్కసారి స్టోరీ చూసుకుంటే ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, నేరం చేసిండు, శిక్ష అవార్డ్ అయింది. హీ ఫైల్డ్ అ క్లెమెన్సీ. శిక్ష ఏది అంటే 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేసిండు? ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉపయోగించి హీ ఫైల్డ్ అ క్లెమెన్సీ పెటిషన్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతన్ని దయను కోరుకుంటూ. అయితే ఈ పర్సన్ ఎక్స్ ఈ 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది సపోజ్ జూన్లో స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంది. సపోజ్ ఎక్స్ అనే పర్సన్ యొక్క వైఫ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమె డెలివరీ జూన్లో కాబోతుంది. సో అతను ఏం వేడుకుంటాడు? కొంచెం ఇది ఒక్కటి చూసుకొని మీరు నాకు సెంటెన్స్ అవార్డ్ చేయండి అని ఎక్స్ అనే పర్సన్ కోరుకున్నాడు అనుకో. యాక్చువల్లీ అతను పర్టికులర్గా ఇట్లా కోరుకోవడానికి లేదు, కానీ ఆయన సిచ్యువేషన్ అనేది ఇట్లుంది. ఇట్లున్నప్పుడు ప్రెసిడెంట్ అరే పోనీలే సరే
ఈ జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన పనిష్మెంట్ని కాస్త సెప్టెంబర్కి వాయిదా వేపిద్దాం. ఆ శిక్ష మారలే. ఈ సెంటెన్స్ ఏదైతే కోర్ట్ అవార్డ్ చేసిందో దట్ సెంటెన్స్ ఈజ్ నాట్ చేంజింగ్ హియర్. కానీ జూన్లో స్టార్ట్ అవ్వాల్సింది సెప్టెంబర్లో వేద్దాములే అని ప్రెసిడెంట్ అనొచ్చు. ఎందుకు? అతని మీద దయ చూపి అతని సిచ్యువేషన్ని బట్టి. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిలే అవుతుంది. ఎంత డిలే? జూన్లో అవ్వాల్సింది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే ఒక టెంపరరీ డిలే. ఏంటి? టెంపరరీ డిలే. సో టెంపరరీ డిలే. సో ఇలా సిచ్యువేషన్ని బట్టి ప్రెసిడెంట్ స్టార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని టెంపరరీగా డిలే చేశాడనుకో, అంటే జూన్లో కాదు సెప్టెంబర్ నుంచి ఇతని 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ స్టార్ట్ చేయండి అని అనొచ్చు. ప్రెసిడెంట్ క్యాన్ డూ ఇట్. దాన్ని ఏమంటాము అని అంటే దాన్నే ఈ టెంపరరీ డిలే ఏమంటున్నా? టెంపరరీలీ డిలేయింగ్ ద సెంటెన్స్, డిలేయింగ్ ద స్టార్ట్ లేదా స్టార్ట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ a sentence is called as reprieve. Temporarily delay. This is called as reprieve. సో reprieve చేయొచ్చు ప్రెసిడెంట్. ఈ ఐదిట్లో ఒకటి ఏం చేయొచ్చు? reprieve అంటే ఏంటి? టెంపరరీలీ డిలేయింగ్ ద స్టార్ట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ అ సెంటెన్స్. సపోజ్ ఆ సేమ్ పర్సన్ ఇఫ్ హీ ఈజ్ అవార్డెడ్ అ డెత్ సెంటెన్స్ అనుకోండి, డెత్ సెంటెన్స్ అవార్డ్ చేయబడితే అతనికి జూన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అతను డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష జూన్లో అవ్వాలి. కానీ ప్రెసిడెంట్ ఏం చేశాడు? దాన్ని టెంపరరీగా డిలే చేశాడు. జూన్ టు సెప్టెంబర్కి టెంపరరీగా డిలే చేశాడు. ఈ డిలే చేయడాన్ని ఏమంటున్నాం మనము? రెప్రైవ్. సో బేసికలీ ఈ డిలేయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ సెంటెన్స్, పర్టికులర్గా డెత్ సెంటెన్స్, ఎస్పెషల్గా డెత్ సెంటెన్స్ ఫర్ అ టెంపరరీ పీరియడ్ అనేది ఇది దేనికి తోడ్పడుతుంది అని అంటే దిస్ విల్ ఎనేబుల్ దిస్ పర్సన్, ఈ పర్సన్ ఉన్నాడు కదా, దిస్ విల్ ఎనేబుల్ హిమ్ టు సీక్ ద మర్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆ టైంలో. ఓకే, ఇది దీని యొక్క మెయిన్ పర్పస్. సో బేసికల్గా ఈ టెంపరరీ డిలే ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఎక్స్ అనే పర్సన్కి టైం దొరుకుతుంది. అవునా? జూలై ఆగస్ట్ టైం దొరుకుతుంది టు సీక్. ఆ పర్సన్కి ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ అయితే ఉంది కదా, క్లెమెన్సీ సీక్ చేయొచ్చు కదా. టు సీక్ క్లెమెన్సీ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. దేని కొరకు? కమ్యూటేషన్ కొరకన్నా, లేకపోతే ఆ డెత్ సెంటెన్స్ని కొంచెం తగ్గించడానికి ఆయన, లేకపోతే ఆ ఉరి శిక్షను, ఆ డెత్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి పూర్తి విముక్తి పొందడానికైనా, లేకపోతే దాన్ని కొంచెం తగ్గించడానికైనా తగ్గించాలని వేడుకొనటానికి అతనికి కొంచెం టైం దొరికే అవకాశం ఉంటుంది అని ఈ ఆప్షన్ని ఇచ్చారనమాట. ఎవరికి? ప్రెసిడెంట్కి. టు టెంపరరీలీ డిలే, ప్రెసిడెంట్ ఈస్ గివెన్ పవర్ టు టెంపరరీలీ, నా వర్డ్స్ కరెక్ట్గా వినండి, టు టెంపరరీలీ డిలే ద స్టార్ట్ ఆర్ ద బిగినింగ్ ఆర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇప్పుడు మనము రెస్పైట్, ప్రెసిడెంట్ కెన్ రెప్రైవ్ అంటే ఏంటో చూసాము, టు టెంపరరీలీ డిలే. అండ్ సెకండ్ వన్, ప్రెసిడెంట్ రెస్పైట్ చేయొచ్చు. రెస్పైట్ అంటే ఏంటంటే ఆ వర్డ్ తెచ్చి ఇక్కడ రాస్తున్నా. రెస్పైట్ అంటే ఏంటంటే సపోజ్ ఈ ఎక్స్ అనే ఏమంటారు పర్సన్ హూ ఈస్ కన్విక్టెడ్ ఆఫ్ ఎ క్రైమ్ ఉన్నాడు కదా, ఉంది లేదా ఉన్నాడు. ఆ పర్సన్ ఒకవేళ ఏమంటారు ఫిజికలీ డిజేబుల్డ్ అనుకోండి,
ఫిజికలీ డిజేబుల్డ్, లేకపోతే ఆ పర్సన్ ఒకవేళ ఉమెన్ అయితే తను తను ప్రెగ్నెంట్ ఉండడం వలన ఈ పర్సన్ నేరం చేసిండు లేదా చేసింది, ఆ పర్సన్కి కోర్ట్ ఏదైతే ఒరిజినల్గా ఏ సెంటెన్స్ని అయితే అవార్డ్ చేసిందో, కోర్ట్ అవార్డెడ్ సెంటెన్స్, ఒరిజినలీ అవార్డెడ్ సెంటెన్స్ బై ద కోర్ట్, దాన్ని ఒక స్పెషల్ ఫ్యాక్ట్ ఉండడం వల్ల ఏంటి, ఆ పర్సన్ ఫిజికలీ డిజేబుల్డ్ అంటే ప్రెసిడెంట్ దగ్గరికి క్లెమెన్సీ పెటిషన్ వెళ్ళినప్పుడు ఆ ఫిజికలీ డిజేబుల్డ్ అని లేకపోతే ప్రెగ్నెంట్ ఉందని ఇట్లా ఏమన్నా స్పెషల్ ఫ్యాక్ట్ అనేది ప్రెసిడెంట్కి రీచ్ అయినప్పుడు ఆ స్పెషల్ ఫ్యాక్ట్ వలన ఒరిజినలీ అవార్డెడ్ సెంటెన్స్ని తగ్గించి ఒక లెస్సర్ సెంటెన్స్, ఏం సెంటెన్స్, లెస్సర్ సెంటెన్స్ని ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లెస్సర్ సెంటెన్స్ని ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, అవార్డ్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటున్నాం, అవార్డింగ్ అ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒరిజినలీ అవార్డెడ్ సెంటెన్స్. ఏమంటున్నా, అవార్డింగ్ అ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ originally awarded, awarding a lesser sentence in the case of originally awarded. దీని బదులు కొంచెం లెస్సర్ సెంటెన్స్ ప్రెసిడెంట్ ఇస్తే గనుక ఇవ్వచ్చు, అండ్ ఇస్తే దాన్ని ఏమంటారు అని అంటే ప్రెసిడెంట్ రెస్పైట్ చేసిండు అని అంటారు. ప్రెసిడెంట్ రెస్పైట్ చేసిండు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏం చూసి రెస్పైట్ చేసిండు, ఏం చూసి ఒక లెస్సర్ పనిష్మెంట్, లెస్సర్ శిక్ష, లెస్సర్ సెంటెన్స్ని అవార్డ్ చేసిండు అని అంటే ఒక స్పెషల్ ఫ్యాక్ట్. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈయనే ఎస్పీ ఉంది కదా, స్పెషల్ ఫ్యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఫ్యాక్ట్, డ్యూ టు ఏ స్పెషల్ ఫ్యాక్ట్. అది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్న అయి ఉండొచ్చు, లేదా ఆ ఉమెన్ అఫెండర్ అయితే తను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల అంత శిక్ష, అది ఏమంటారు, హ్యూమన్గా ఆలోచించి కొంచెం ఆ లేడీ అంత భరించలేదు కాబట్టి కొంచెం లెస్సర్ పనిష్మెంట్ ఇవ్వడము. సో అలా స్పెషల్ ఫ్యాక్ట్ కేసులో అలా చేయడాన్ని రెస్పైట్ అంటారు. ఏమంటారు, రెస్పైట్. సో మనం రెస్పైట్ అంటే ఏంటో కూడా చూసాము. స్పెషల్ ఫ్యాక్ట్, ప్రెగ్నెంట్ లేడీ అయి ఉన్నా లేకపోతే ఫిజికల్ డిజేబిలిటీ ఉన్నా, అలా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కాస్త సిచ్యుయేషన్ని బట్టి యాక్చువల్గా కోర్ట్ అవార్డ్ చేసిన సెంటెన్స్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని తగ్గించి లెస్సర్ సెంటెన్స్ని అవార్డ్ చేస్తాడు ప్రెసిడెంట్. దాట్ హీ కెన్ డూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పైట్. సో ప్రెసిడెంట్ క్యాన్ రెస్పైట్, హీ కెన్ అవార్డ్ అ లెస్సర్ సెంటెన్స్. సపోజ్ ఆ సెంటెన్స్ అనేది 10 years ఉన్న సెంటెన్స్ని ఒక 2 years చేయడము. సో దాన్ని రెస్పైట్ అంటారు స్పెషల్ ఫ్యాక్ట్ బేసిస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ క్యాన్, అక్కడ చూడగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెసిడెంట్ క్యాన్ రెమిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక పనిష్మెంట్ ఉంది ఒక పర్సన్కి 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్, 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకే, ఆ 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ని, ఆ 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో ఇది, దీని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇట్ ఈస్ రిగరస్, ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ ఈస్ రిగరస్. సో క్యారెక్టర్ని చేంజ్ చేయకుండా జస్ట్ డ్యూరేషన్ని 10 years, సపోజ్ 5 yearsకి 5 years దీన్ని చేంజ్ చేయకుండా జస్ట్ డ్యూరేషన్ని చేంజ్ చేస్తే, అంటే 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే డ్యూరేషన్ని చేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు, రెమిట్ అంటారు. సో నేను ఏం చెప్పినా, క్యారెక్టర్ చేంజ్ చేయకుండా, వితౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సెంటెన్స్, జస్ట్ నువ్వు డ్యూరేషన్ చేంజ్ చేస్తే
అంటే రిగరస్ టు రిగరసే, బట్ డ్యూరేషన్ ఈజ్ చేంజ్ ఫ్రమ్ 10 to 5. ఇలా చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ రెమిషన్ ఆఫ్ సెంటెన్స్. ప్రెసిడెంట్ రెమిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ని రిగరస్ని సింపుల్గా మారుస్తారు. అంటే చేంజింగ్ ద క్యారెక్టర్, డ్యూరేషన్ మటుకు కాదు, క్యారెక్టర్ చేంజ్ చేసేస్తా. అంటే చేంజింగ్ ద ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడ రిగరస్ నుంచి సింపుల్లోకి చేంజ్ చేసినాం. దీన్ని ఏమంటారు అని అంటే కమ్యూటేషన్. ఓకే, చేంజింగ్ ద ఫార్మ్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డెత్ సెంటెన్స్ ఈజ్ అవార్డెడ్ కానీ ఇట్ ఈస్ చేంజ్ టు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్. అంటే చనిపోవాల్సింది ఇక్కడ కంప్లీట్గా బతుకుతున్నాడు. అంటే చేంజ్ అయింది, ఫామే చేంజ్ అయిపోయింది. డెత్ సెంటెన్స్ ఉరి శిక్ష లైఫ్ టైం జీవిత కారాగార శిక్షగా మారుతుంది. మార్చడం అనేదే దీన్నే ఏమంటారు అని అంటే కమ్యూట్ అంటారు. ఏమంటారు? కమ్యూట్. తర్వాత ఇప్పుడు లాస్ట్ వర్డ్ మనం చూస్తున్నాం, దట్ ఈస్ పార్డన్. పార్డన్ అంటే ఏంటంటే కంప్లీట్గా సపోజ్ నువ్వు కన్విక్ట్ అయినావు, ఒక నేరము, నువ్వు ఒక ఎక్స్ అనే పర్సన్ చేసిన నేరం అనేది ప్రూవ్ అయింది, అతనికి శిక్ష పడ్డది 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకే, రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు ఈ శిక్షని ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? కంప్లీట్గా పో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ శిక్ష కొట్టేస్తున్నా పో అని అనొచ్చు. దాన్ని ఏమంటారు అంటే పార్డన్ అంటారు. టు కంప్లీట్లీ ఫ్రీ ద పర్సన్ ఫ్రమ్ ద చార్జెస్. ఓకే, ఇంటికి వెళ్ళిపోవచ్చు నవ్వుకుంటా. దీన్ని పార్డన్ అంటే కంప్లీట్గా వదిలేయడము పార్డన్ ప్రెసిడెంట్ క్యాన్ డూ. సో ప్రెసిడెంట్ డెత్ సెంటెన్స్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సపోజ్ ఒక పర్సన్కి సెంటెన్స్ ఏం అవార్డ్ అయింది? డెత్ సెంటెన్స్ అవార్డ్ అయింది అనుకో. ఒక పర్సన్కి డెత్ సెంటెన్స్ ఇచ్చారు, కోర్టు డెత్ సెంటెన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు. ఈయన ఏం చేస్తాడు? ఈ పర్సన్ ఎక్స్కి డెత్ సెంటెన్స్ ఇచ్చిండు. ఈ పర్సన్ విల్ రీచ్ ప్రెసిడెంట్, ఏమంటారు క్లెమెన్సీ పిటిషన్ మీదిగా ప్రెసిడెంట్ రీచ్ అయితే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఈ డెత్ సెంటెన్స్ని కూడా కంప్లీట్గా కొట్టిపాడేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్డనింగ్. సో ప్రెసిడెంట్ దేన్నైనా పార్డన్ చేయొచ్చు. డెత్ సెంటెన్స్ని పార్డన్ చేయొచ్చు, లేదా రిగరస్ ఇంప్రిజన్మెంట్, లేదా సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఏ ఇంప్రిజన్మెంట్నైనా పార్డన్ అంటే కంప్లీట్గా ఫ్రీ చేసి కూడా పంపొచ్చు. కానీ అతని ఏమంటారు, ఈ పర్సన్ ఎక్స్ అనేవాడు ఎవరైతే క్లెమెన్సీ పిటిషన్ ఫైల్ చేస్తాడో ఆ పర్సన్ నాకు ఇది ఇవ్వవా, నాకు రిప్రైజ్ చేయవా, రెస్పెక్ట్ చేయవా, రెమిట్ చేయవా, కమ్యూట్ చేయవా, పార్డన్ చేయవా అని సపరేట్గా అడగటానికి సపరేట్గా అలా క్లెమెన్సీ పిటిషన్లో రాసి ఇవ్వడానికి అయితే ఉండదు. అది ఇవేంటంటే ఈ 5 words ప్రెసిడెంట్ ఏమి చేయొచ్చు. సో ప్రెసిడెంట్ రిప్రైవ్ చేయొచ్చు అంటే డిలేయింగ్ ద సెంటెన్స్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. రెస్పైట్ నెక్స్ట్ ఈజ్ రెస్పైట్ చేయొచ్చు, స్పెషల్ ఫ్యాక్ట్ ఉండడం బట్టి లెసర్ సెంటెన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి రెమిట్ చేయొచ్చు, అంటే వితౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్, జస్ట్ చేంజింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సెంటెన్స్ 10 to 5. ఇంకొకటి కమ్యూట్, చేంజింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆల్ టుగెదర్, డెత్ సెంటెన్స్ టు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అలా. ఇంకొకటి పార్డన్ అంటే కంప్లీట్లీ హీ కెన్ ఫ్రీ ద పర్సన్ అండ్ సెండ్ బ్యాక్ టు హోమ్, పార్డన్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే డెత్ సెంటెన్స్ విషయంలో మాత్రము డెత్ సెంటెన్స్ విషయంలో మాత్రము డెత్ సెంటెన్స్ని కంప్లీట్గా కొట్టి పాడేయడం అంటే పార్డన్ కదా, కంప్లీట్లీ ఫ్రీయింగ్ ద పర్సన్ ఫ్రమ్ ద సెంటెన్స్. పార్డనింగ్ అనేది ఎవరికి ఉంది పార్డనింగ్ పవర్? పార్డనింగ్ అంటే ఇక్కడ జస్ట్ మనము ఓవరాల్గా పార్డనింగ్ పవర్స్ గురించి మాట్లాడట్లేదు. పార్డన్ అంటే ఇది కంప్లీట్లీ ఫ్రీయింగ్ ద పర్సన్ ఫ్రమ్ ద పనిష్మెంట్, దట్ ఈజ్ పార్డనింగ్. దీన్ని ఏమంటారు? పార్డనింగ్ ఇది ఎవరు చేయొచ్చు అని అంటే డెత్ సెంటెన్స్ విషయంలో ఓన్లీ ప్రెసిడెంట్. డెత్ సెంటెన్స్ని ఒక పర్సన్కి డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్గా కొట్టి పాడేసే పవర్ ఎవరి దగ్గర ఉంది అంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. మరి ఒక డెత్ సెంటెన్స్ కేసులో గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెన్ హీ పార్డన్ అంటే కంప్లీట్గా ఆ సెంటెన్స్
కొట్టిపాడేయచ్చా డెత్ సెంటెన్స్? నో. మరి రెప్రైవ్ చేయొచ్చా అంటే డిలేయింగ్ ఏమంటారు, టెంపరీలీ డిలేయింగ్ అంటే జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన జూన్లో ఉరిశిక్ష వేసేయాలి, కానీ సెప్టెంబర్కి వాయిదా వేయొచ్చా గవర్నర్ అంటే వేయొచ్చు. రెస్పైట్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు. కానీ డెత్ సెంటెన్స్ని పార్డన్ చేసే పవర్ ఎవరి దగ్గర ఉంది, కంప్లీట్గా మాఫ్ చేసే పవర్ ఎవరి దగ్గర ఉందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, దిస్ ఈజ్ అ స్పెషల్ పాయింట్.